హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఎంతో కాలం నుంచి గత 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రానే వచ్చింది. మరి ఫస్ట్ తెలంగాణ గ్రూప్ 1 ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఇక్కడ చూస్తే తెలంగాణ గ్రూప్ 1 తెలంగాణ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులన్నీ కూడా ఫిల్ అవుతున్నాయి. మరి 503 వేకెన్సీస్, వేరియస్ పోస్ట్స్, వీటికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం. అలాగే ప్రిలిమ్స్ ఇంటర్వ్యూ తీసేశారు, మనందరూ తెలుసు. ప్రిలిమ్స్ జూలై ఆగస్టులో ఉంటుంది, మెయిన్స్ నవంబర్ డిసెంబర్లో ఉండొచ్చు అని చెప్పి టెంటేటివ్ మంత్స్ ఇచ్చారు మనకి ప్రెస్ నోట్లో. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి కొన్ని వివరాలు చూద్దాం. ముఖ్యంగా నోటిఫికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ మనకి 2 మే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 31 మే ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ ఇచ్చినట్టే మనకి అప్లికేషన్స్కి, అంటే వచ్చే నెల నుంచి అనమాట. మరి దీంట్లో ఆ హాల్ టికెట్స్ అన్ని డౌన్లోడ్ 7 days బిఫోర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. అది బహుశా జూలై ఆగస్టులో వాళ్ళు ప్రిలిమ్స్ పెట్టే అవకాశం ఉంది, వాళ్ళు చెప్పడం జరిగింది ప్రెస్ నోట్లో కూడా. మరి ఈ పోస్టులు చూద్దాం. దీంట్లో మొత్తం పోస్టుల రకాలు చూస్తే 18 టైప్స్ ఆఫ్ పోస్ట్, 503 వేకెన్సీస్ మొత్తం. దాంట్లో మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్. డిప్యూటీ కలెక్టర్ ఇది తెలంగాణ సివిల్ సర్వీస్ అంటాం దీన్ని, తెలంగాణ సివిల్ సర్వీస్ పోస్ట్ అనమాట. సో ఈ డిప్యూటీ కలెక్టర్ యొక్క నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే 42 ఉన్నాయి. ఇది మళ్ళీ ఓసీ, మెన్, ఉమెన్, బీసీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఇవన్నీ బైఫర్కేషన్ అవుతాయి. దట్ ఈస్ డిఫరెంట్. ఓవరాల్గా 42 ఉన్నాయి. ఈ ఏజ్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఏజ్ మాత్రం 1/7/2022కి ఇచ్చారు. 1/7 జూలై 1 2022కి ఇచ్చారు. అప్పటికి 44 years లోపు ఉండాలి, మినిమం 18 to 44. ఇది వరకు 34 ఉండేది, కాకపోతే కేసీఆర్ గారు ఒక 10 years పెంచారనమాట. సో దీని బేసిక్ అది ఇచ్చాడు 58,850 అని. ఇది పిఆర్సీని బట్టి మారుతూ ఉంటుంది. 58 to 54, 51 మొత్తం గ్రూప్ 1 అన్నీ కూడా 51 బేసిక్ అబవ్ ఉంటాయి, 51,000 అబవ్ను ఉంటుంది. సో ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇది డిఎస్పీ అనమాట. డ్రెస్ కోడ్కి యాక్చువల్గా ఇంతకుముందు 28 years, ఒక 3 years పెంచారు. 21 to 31, ఇవి 91 ఉన్నాయి. అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సిటీఓ అంటాం దీన్ని, 48 ఉన్నాయి. సో డ్రెస్ కోడ్ తప్ప మిగతావన్నీ కూడా 44 years, 18 to 44. ఆర్టీఓ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4 ఉన్నాయి, ఇది కూడా 44. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ డిపిఓ అంటాం, 5 ఉన్నాయి, 18 to 44, ఇది కూడా ఏజ్. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ 5 ఉన్నాయి, 18 to 44. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్, సో ఇది 2 ఉన్నాయి, 18 to 31. ఇది కూడా కాస్త డ్రెస్ కోడ్ పోస్ట్ కాబట్టి 31 ఇచ్చారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సర్వీస్ 26 ఉన్నాయి, ఇది కూడా డ్రెస్ కోడ్ 21 to 31. అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, గ్రేడ్ 1 ఏమో ఐఏఎస్ అనమాట, గ్రేడ్ 2 ఇది 41 ఉన్నాయి, 18 to 44 అనమాట. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ సర్వీస్ 3 ఉన్నాయి, 18 to 44. డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సర్వీస్, ఇది ఒక 5 ఉన్నాయి, 18 to 44. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది కూడా అంతే, 2 ఉన్నాయి, 18 to 44. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 2 ఉన్నాయి, 18 to 44. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ ట్రెజరర్ గ్రేడ్ 2 మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ 20 ఉన్నాయి, 18 to 44. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సర్వీస్ 38 ఉన్నాయి, 18 to 44. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40 ఉన్నాయి, 18 to 44. మండల్ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ అంట 121, ఇవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట, 18 to 44. మొత్తం 503 ఉన్నాయి, 503 వేకెన్సీస్ అనమాట. ఫస్ట్ టైం గ్రూప్ 1 పడ్డం. ఇన్ని పోస్టులు ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఇన్ని పోస్టులు తీయలేదన్నమాట, ఏపీ తెలంగాణ ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు కూడా. ఓకే, సో 503 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే దీంట్లో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మనకి ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు. సో ఇంతకుముందు గ్రూప్ 1లో అప్పుడు లేవు కాబట్టి ఇది ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈ పోస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్ కోడ్స్కి
క్వాలిఫికేషన్ ఏంటి? కామన్గా ఎనీ డిగ్రీ, అయితే కొన్ని పోస్టులకి మాత్రం స్పెషల్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. అవేంటి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ ఎనీ డిగ్రీ, డిఎస్పి ఎనీ డిగ్రీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఎనీ డిగ్రీ, ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఒకటే టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే మనకి ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఇది కూడా మస్ట్ హోల్డ్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ సెంట్రల్ యాక్ట్ ఆర్ ప్రొవిన్షియల్ యాక్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఇక్కడ మాత్రం ఆర్టీఓకి మాత్రం మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి స్పెషల్ క్వాలిఫికేషన్స్. అలాగే డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్స్, ఇది బ్యాచిలర్ డిగ్రీ, ఇది కూడా కామన్ డిగ్రీ. డిస్ట్రిక్ట్ రిజిస్టర్, ఇది కూడా కామన్ డిగ్రీ. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, ఇది కూడా కామన్ డిగ్రీ. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ఇక్కడ చూద్దాం. మస్ట్ పోస్ట్ డిగ్రీ బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ సెంట్రల్ ఆర్ ప్రొవిన్షియల్ యాక్ట్, ఇది కూడా ఇది కూడా మామూలు క్వాలిఫికేషన్సే. ఇంజనీరింగ్ కావచ్చు, ఆర్ట్స్ డిగ్రీ అన్నీ కూడా. ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ టు దోస్ హూ పాసెస్ ఇన్ అడిషన్ టు ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాలిఫికేషన్: ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ లేబర్ రిలేషన్స్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. అది ఈ లేబర్ గురించి ఏదైనా కోర్స్ చేస్తే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాము, ఆర్ఎల్స్ అందరికీ సమానం. ఇది కూడా ఇది స్పెషల్ క్వాలిఫికేషన్. ఇది కూడా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎక్సైజ్, ఇది కూడా కామన్ క్వాలిఫికేషను. మున్సిపల్ గ్రేడ్ కమిషనర్, ఇది కూడా కామన్ క్వాలిఫికేషను. అసిస్టెంట్ డైరెక్టర్, ఈ అసిస్టెంట్ డైరెక్టర్ డిగ్రీలో సోషియాలజీ ఉండాలి, సోషియాలజీ ఆర్ సోషల్ వర్క్, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారట ప్రిఫరెన్స్. అలాగే డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్, ఇది కూడా మనకి కామన్ డిగ్రీయే. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది కూడా మనకి కామన్ డిగ్రీ అనమాట. ఓకే, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ చూద్దాం ఒకసారి. ఇది కూడా అంతే, మనకి కామన్ డిగ్రీయే ఎనీ యూనివర్సిటీ. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ ట్రెజరర్ గ్రేడ్ 2, ఇది మస్ట్ పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ, ఇది కూడా కామన్ డిగ్రీ ఉంది. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ది ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్స్, ఇది మాత్రం కామర్స్ ఆర్ ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ దీంట్లో డిగ్రీ చేసి ఉండాలి. ఇది స్పెషల్ క్వాలిఫికేషన్. సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇది మనకి మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్ బై ది అండర్ సెంట్రల్ యాక్ట్ ఆర్, ఇది కూడా కామన్ డిగ్రీ. అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్, అలాగే ఎంపీడీఓ, ఇది కూడా కామన్ డిగ్రీ. సో ఇవి ఆర్టీఓకి 11th పోస్ట్, 16th పోస్ట్, 11th 16th ఆర్టీఓ పోస్ట్, ఇది కామన్గా స్పెషల్ క్వాలిఫికేషన్స్. మీరు ఆర్టీఓ అంటే 4th వస్తుంది, 4, 11, 16 స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఒకసారి చూసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఏజ్ రిలాక్సేషన్ మనం చూస్తే, ఏజ్ రిలాక్సేషన్ దీంట్లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years ఇచ్చారు, అప్ టు 5 years బేస్డ్ ఆన్ లెంత్ ఆఫ్ ది సర్వీస్ అని ఇచ్చారు. దీంట్లో ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, దీంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ కదట ఏజ్ రిలాక్సేషన్కి స్పష్టంగా ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఇచ్చారు, అలాగే ఎన్సీసీకి 3 years ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 5 years ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మాత్రం 10 years ఇచ్చారనమాట. జనరల్గా 44 కదా. అలాగే డ్రెస్ కోడ్కి మాత్రం 21 to 31 ఇచ్చారు, మీకు చెప్పాను కూడా ఆల్రెడీ. బట్ ఇది ఓవరాల్గా ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా ఫ్రెండ్స్? ప్రొసీజర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ జీవో నెంబర్ 55 ప్రకారం మనం చూస్తే ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైపు. దీంట్లో మనం చూస్తే ఈ ప్రిలిమినరీలో ఏవైతే మార్క్స్ వస్తాయో అవి మెయిన్స్లో కలపమని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ప్రిలిమినరీ టెస్ట్ కండక్టెడ్ ఇన్ 3 languages, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషలో కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ టెస్ట్ 1:50 మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ ఇంటూ 50 అనమాట. అంటే 503 into 50 బేస్డ్ ఆన్ రిజర్వేషన్ ఫాలో అవుతారని చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా 1:50. సో ఈ మెయిన్స్ కూడా 3 languagesలో ఉంటుంది, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, సో 1:50 మనకి 50 తీయబోతున్నారనమాట. ఫ్రమ్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే మనకి ప్రిలిమినరీ టెస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఆబ్జెక్టివ్ టైప్ 150 questions, 2.5 hours, 150 marks.
150 క్వశ్చన్స్, 150 మార్క్స్. రిటన్ ఎగ్జామినేషన్ మెయిన్స్, జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ 3 అవర్స్, 150 మార్క్స్. ఇది మెయిన్స్లో ఓన్లీ క్వాలిఫైయింగ్ యాడ్ చేయరు. మరి పేపర్ 1 జనరల్ ఎస్సే, దీంట్లో కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, థర్డ్ డైనమిక్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, 4 హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, 5th డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 6th ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. మొత్తం ఇక్కడికి వచ్చే క్వశ్చన్స్ ఈ అవర్స్ 3 మార్క్స్ 150, అంటే 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 into 3 essays 50, 150 అనమాట. సో 6 3 రాయాలి. పేపర్ 2 హిస్టరీ కల్చర్ అండ్ జోగ్రఫీ, మొత్తం దీంట్లో ఇది 3 అవర్స్, అన్ని మెయిన్స్ 3 అవర్స్, 150 మార్క్స్. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ 1757 to 1947, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఓకే. పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూమెంట్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, గవర్నెన్స్ 3 అవర్స్, 150 మార్క్స్. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ 3 అవర్స్, 150. సో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ది రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇవి 50 మార్క్స్ ఇస్తాడనమాట. అవి సైన్స్ అంతా 100, 150. సో 3 అవర్స్. ఓకే. పేపర్ 6 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ది ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఆఫ్ ఫేస్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, మొత్తం 3 అవర్స్, 150. టోటల్ 900 మార్క్స్ అనమాట. నో ఇంటర్వ్యూ తీసేసారు మనకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ సిలబస్ చూడండి ఒకసారి. ప్రిలిమ్స్ సిలబస్ చూస్తే మనకి కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అంటే ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అంతా కూడా కరెంట్ అఫైర్స్ అనమాట, కరెంట్ అఫైర్స్. సో అలాగే జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఎకనామిక్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ జోగ్రఫీ, అలాగే ఇండియన్ జోగ్రఫీ అండ్ తెలంగాణ జోగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, social exclusions, rights issues such as gender, caste, tribe, disability, extra inclusive policies, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, మొత్తం 13 ఉన్నాయి అన్నమాట. 13 టాపిక్స్. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:50 తీస్తారు, 1:50 అనమాట మెయిన్స్కి. ఇదంతా కూడా మనకి రూపాయిఎస్ దగ్గర రెడీగా ఉంది, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ తోటి అనమాట. ఈ 13 టాపిక్లు ఏవైతే ఉన్నాయో అంతా కూడా రెడీగా ఉంది. సో ఈ రూపాయిఎస్ కంప్లీట్ సిలబస్ ఏదైతే 13 టాపిక్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ రెడీగా ఉన్నాయి. సో ఈరోజు అంటే ఏప్రిల్ 30 వరకు కూడా ఆఫర్ ఎక్స్టెండ్ చేశాము. బికాజ్ చాలామంది మంత్ ఎండింగ్ అని చెప్పి మాకు డబ్బులు లేవని చెప్పడం. సో కాబట్టి ఆ శాలరీస్ వస్తాయి సార్ ఏప్రిల్ 30 వరకైనా ఎక్స్టెండ్ చేయండి అంటే చాలా చీప్గా 6 నెలలు 599, 1 year 999. ఫస్ట్ టైం ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. సో మీరు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావాల్సిన అంతా కూడా A to Z మీకు అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో మీరు రూపా నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, లేదా రూపా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా విజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రిలిమ్స్కి సంబంధించి. ఓకే. అలాగే ఫ్రెండ్స్ మెయిన్స్ స్పాటింగ్ ఎర్రర్స్, స్పెల్లింగ్, పంక్చువేషన్ అంటే ఇంగ్లీష్ అనమాట, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది, 10th క్లాస్ స్టాండర్డ్ ఇది. సో ఇది మెయిన్స్లో ఇచ్చారు. ఇదే జనరల్ స్టడీస్ పేపర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇస్తున్నాడు, ఏఏడబ్ల్యూ కానీ జనరల్గా అందరికీ కూడా. జిఎస్ పేపర్ అన్నప్పుడు ఇంగ్లీష్ కూడా ఇస్తున్నాడు 10 మార్కులకి. కానీ క్వాలిఫైయింగ్ పేపర్గా గ్రూప్ 1 మెయిన్స్లో పెట్టాడు. సో ఇది కూడా మన ఆన్లైన్లో ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా. సో స్పాటింగ్ ఎర్రర్స్, స్పెల్లింగ్, పంక్చువేషన్స్, ఫిల్లింగ్ ది బ్లాంక్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వెర్బ్ టెన్సెస్ అన్నీ, రీరైటింగ్ సెంటెన్సెస్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్, యూసేజ్ ఆఫ్ వొకాబులరీ, జంబుల్డ్ సెంటెన్సెస్, కంప్రెన్షన్, ప్రిసైజ్ రైటింగ్, ఎక్స్పాన్షన్, లెటర్ రైటింగ్ ఇవన్నీ కూడా మన ఆన్లైన్లో ఉన్నాయి, మెయిన్స్కి సంబంధించింది ఇది. ఓకే. అలాగే పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 1 జనరల్ ఎస్సే అనమాట. ఈ పేపర్ 1 జనరల్ ఎస్సే మీకు తెలుసు కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి. సో దాంట్లో చూడండి, సెక్షన్ 1 కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. సెక్షన్ 2 డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సెక్షన్ 3 డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. మూడింట్లో మనకి ఈచ్ వన్
ఒక క్వశ్చన్ రాయాలి సెక్షన్లో, అంటే 3x50 150 అవుతాయి అన్నమాట. అది ఓకే. సి ఫ్రెండ్స్, మనం పేపర్ 2 చూస్తే హిస్టరీ, కల్చర్ అండ్ జోగ్రఫీ. దాంట్లో హిస్టరీ, కల్చర్లో మన ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ అదొక 50, ఇదొక 50, జోగ్రఫీ 50, మొత్తం 150. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, హిస్టరీ, కల్చర్ అండ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ 1757 to 1947. మొత్తం ఇక్కడ చూస్తే 5 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 5 చాప్టర్స్ నుంచి కూడా మనకి 5 into 10 టోటల్ 50 క్వశ్చన్స్. అలాగే హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ కూడా ఒక 5 చాప్టర్స్ ఉన్నాయి మొత్తం తెలంగాణ హిస్టరీకి సంబంధించి. 5 into 10 అక్కడ 50 క్వశ్చన్స్. ఆ తర్వాత మనం చూస్తే జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇక 5 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 5 చాప్టర్స్లో అది 5 into 10 టోటల్ 150 అనమాట. సో హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, తెలంగాణ, అదేవిధంగా జోగ్రఫీ 350, 150. ఎలాగ ప్రిలిమ్స్ చదువుతాం కాబట్టి మెయిన్స్ ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే. పేపర్ 3 చూస్తే ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఇది 150 మార్క్స్. ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూమెంట్స్ అని ఇచ్చాడు. దీంట్లో ఒక 5 ఉన్నాయి. ఆ 5 into 10 మళ్ళీ చాప్టర్కి 1 క్వశ్చన్ వస్తుంది అనమాట. 5 into 10 50. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చాడు, ఒక 5 ఉన్నాయి. 5 into 10 మొత్తం 50. గవర్నెన్స్ ఈ యొక్క 5 ఇచ్చాడు, అవి 5 into 10 50. మొత్తం ఇదంతా సిలబస్ మనకి అంతా ఓపెన్ అయ్యేది, నెట్లో కూడా వస్తుంది. సో 150 అనమాట. ఓకే. సో అలాగే పేపర్ 4 ఎకానమీ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ. ఈ ఇండియన్ ఎకానమీ చూస్తే ఒక 5 ఇచ్చాడు అనమాట. 5 into 10 అంటే ఈచ్ చాప్టర్కి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. 5 into 10 50 మార్క్స్. అలాగే తెలంగాణ ఎకానమీ 5 ఇచ్చాడు, ఇక్కడికి 100 అయినాయి. అలాగే డెవలప్మెంట్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు అనమాట. ఇది కూడా ప్రిలిమ్స్లో ఉంది. ఎన్విరాన్మెంటల్ అంటే మెయిన్స్, ప్రిలిమ్స్ తీసుకుంటే మెయిన్స్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది మీకు. ఇక్కడ 5 into 10 అంటే పేపర్ 4 150. సో ఇండియన్ ఎకానమీ 50 మార్క్స్, తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్, అలాగే ఎన్విరాన్మెంటల్ కూడా 150 మార్క్స్ అయిపోయింది. ఇక పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్, ది రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీలో మొత్తం 5 వస్తాయి, ఇంక్లూడింగ్ ఐసీటీతో కలుపుకొని. అలాగే మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అని ఉంది, దీంట్లో ఒక 5 వస్తాయి మనకి. 5 into 10 50 మార్క్స్. దాంట్లో వ్యాక్సినేషన్ కూడా ఉంది మొత్తం అంతా కూడా, అది కూడా ఇచ్చాడు. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది ఒక 5, అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్ అనమాట. ఎలాగ మెంటలబిలిటీ ఉంది కదా ప్రిలిమ్స్లో. సో కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్ ఫోకస్ చేస్తే మెయిన్స్కి మీద కూడా ఆల్మోస్ట్ 50% అయిపోయినట్టు అనమాట. సో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ లాస్ట్ పేపర్ ఇది, ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970. ఇది ఒక 5 చాప్టర్స్ ఉంటాయి. 5 into 10 మనకి 50 మార్క్స్. అలాగే మొబిలైజేషన్ ఆఫ్ ఫేస్ ఒక 5 చాప్టర్స్ ఇచ్చారు. ఈ 5 into 10 50. టువర్డ్స్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 5 చాప్టర్స్ అనమాట. టోటల్ ఇది 150. మొత్తం టోటల్ ఎన్ని 150, మొత్తం 900 మార్క్స్ అనమాట. ఓకే. ఇవన్నీ యాక్చువల్గా ప్రిలిమ్స్లో 13 టాపిక్స్. ఆ 13ని ఇలా 6 పేపర్స్గా డివైడ్ చేశారు. సో 6 into 150 900. ఓకే ఫ్రెండ్స్. రూపాయి ఏస్ అకాడమీ ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 కోచింగ్ ఇస్తుంది, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. మీరు నెక్స్ట్ మంత్ మే 6th, మే 6వ తారీఖున మే 6th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, న్యూ బ్యాచ్. మే 6th న్యూ బ్యాచ్ గోయింగ్ టు స్టార్ట్. సో ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్ 3 days మేము ఆఫర్ ఇచ్చాం ఏప్రిల్ 30 వరకు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 అని క్లిక్ చేయండి. రూపాయి యాప్ కానీ వీజీ అకాడమీ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుని మీకు అట్ చీప్ ప్రైస్, మళ్ళీ మే 1st నుంచి రేటు పెరుగుతుంది. సో కాబట్టి ప్రిలిమ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ సరిపోతుంది, గ్రూప్ 2 కూడా. సో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో యాజ్ పర్ సిలబస్ అవన్నీ కూడా మాకు ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ క్లాసెస్, అప్డేటెడ్ కంటెంట్, కరెంట్ అఫైర్స్ కూడా అప్డేటెడ్ అంతా కూడా దీన్ని రెడీగా సిలబస్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా కూడా రూపాయి నెంబర్ మీరు కాంటాక్ట్ కావచ్చు. మే 6th ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ రెడీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.